నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. నారా లోకేష్ గారు అంటే ఒకప్పుడు అసలు ఏంట్రా ఈయన ఇలా ఉన్నారు, వీళ్ళ నాన్నగారు చూస్తే సీఎం, ఏం చూస్తే అసలు ఆ స్థాయిని అందుకోగలడా అనే అనుమానాలు వ్యక్తం చేసే విధంగా ఎన్ని అవమానాలు పడినా యువగళం అనే పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మన్ననలు పొందాడు అని, దానివల్ల ఈరోజు ఇంతటి ఘన విజయం సాధించారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఈ పాదయాత్రలో ఆయన ఏం నేర్చుకున్నాడు అనడానికి ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే నియోజకవర్గంలో ఎవరైతే నాయకులు ఉంటారో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళని పిలిపించుకొని డిన్నర్ ప్రోగ్రామ్ పెట్టాలి అని చెప్పేసి. అసలు ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నారా లోకేష్ గారు కొత్తగా ఒక డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అంటే పార్లమెంట్ వైజ్ కొంతమందిని పిలిపించుకొని డిన్నర్ ప్రోగ్రామ్ పెట్టాలి అని. ఎందుకు ఈ ప్రోగ్రామ్, అసలు ఎవరిని పిలిపించుకున్నారు, దీని వెనుకున్న రీజన్ ఏంటి? ఇది నిజంగానే ఒక సరికొత్త ఆలోచన. ఒక నాయకుడిగా ఎదిగే వ్యక్తి తన నాయకుడిగా ఎదగడంతో పాటు ఈరోజు అధికారంలో ఉన్న పార్టీకి సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, శాసనసభ్యుల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, శాసనసభ్యులకి పనితీరు ఎలా ఉంది, అది వేరే వాళ్ళతో కాకుండా వాళ్ళతో కూర్చొని మనం గనక మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ గురించి గనక, అంటే డిన్నర్కి పిలిచారు కదా, అంటే ఒక పార్లమెంటు పరిధి, అంటే ఒక పార్లమెంటుకి 7 శాసనసభ్యులు ఉంటారు. దాదాపు ఈరోజు చూసుకుంటా ఉంటే కడప పార్లమెంట్లో వాళ్ళిద్దరు ఉన్నారు, అరకు పార్లమెంట్లో వాళ్ళిద్దరు ఉన్నారు, తర్వాత ఒంగోలు పార్లమెంట్లో వాళ్ళిద్దరు ఉన్నారు. ఇట్లా మనం కనుక చూసుకుంటా ఉంటే రాజంపేట పార్లమెంట్లో వాళ్ళకి 2 ఉన్నారు. మరి శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా గుంటూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, అనంతపురం కావచ్చు, ఒక్క చోట ఈ జిల్లాల్లో ఎక్కడా కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు. ఉన్నది కూటమి సభ్యులే. మరి ఇప్పుడు కూటమికి సంబంధించి ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు, వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఉంటుందిగా. ముఖ్యమంత్రి గారికో, లోకేష్ బాబు గారి దగ్గరకు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఆయనకి జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి వాళ్ళకు వచ్చే ఫీడ్బ్యాక్ వాళ్ళకు ఉంటుంది కదా. ముఖ్యమంత్రి గారికి వచ్చేది ముఖ్యమంత్రి గారికి ఉంటుంది కదా. అలాగే కొంతమంది శాసనసభ్యుల మీద వస్తున్నటువంటి చూస్తున్నామన్నాం. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళతోటి ముఖాముఖిగా, వేరేది కాకుండా సో వాళ్ళతోటే ముఖాముఖిగా కూర్చుంటా ఉంటే ముందు అంతరాలు తొలగిపోతాయి. అధినేతలు మాతోటి మాట్లాడారు, మా సమస్యలకు అడ్రస్ చేశారు. ఇదిగో నియోజకవర్గంలో మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఈ పెండింగ్ ఉన్నాయి, ఈ పనులు ఆగిపోయినాయి, కాబట్టి మేము ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాం, ఇట్లాంటి సమస్యలు. అట్లాగే వాళ్ళు చేస్తున్న పనులు, ఇదిగో మేము ఇలా చేస్తున్నాం, ఇంకేదన్నా మీరు గైడెన్స్ చేయండి, ఇదిగో మేము మంచి పనులు చేస్తున్నాం అని చెప్పని. అప్పుడు వీళ్ళ దగ్గర ఉండవన్నీ కూడా చూసుకొని, నిజమే మీరు పనులు చేస్తున్నారు, ప్రభుత్వం తరపున ఇట్లా ప్రోత్సహిస్తున్నారు, కానీ ఇంకా ప్రజల్లోకి ఇది వెళ్ళలేకపోవడానికి కొన్ని కారణాలు మీ యొక్క నిర్లక్ష్యం కూడా కనపడతా ఉంది, కాబట్టి మీరు ఈ విధంగా వెళ్ళండి అని చెప్పని వాళ్ళకి సూచనలతో పాటు వాళ్ళకి ఈ ఏదైతే అధినాయకత్వానికి ఉన్నటువంటి దూరాన్ని తగ్గించే కార్యక్రమంలో భాగంగా అప్పుడు మనసు విప్పి మాట్లాడుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏదన్నా సమస్యలు ఉంటే ప్రభుత్వం తరపున, పార్టీ తరపున సమస్యలు ఉంటే రెండు వాళ్లే కదా. ఇప్పుడు లోకేష్ బాబు గారే కదా పార్టీ జాతీయ కార్యదర్శి, అలాగే ఇప్పుడు ప్రభుత్వంలో ఆయన కూడా మంత్రి, కాబట్టి వాళ్ళ ఇవన్నీ తీసుకొని రేపు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేసి ఇదిగో వాళ్ళు ఈ అభిప్రాయం చెప్పారు. వాళ్ళతోటే కాదు, కుటుంబ సభ్యులతో కూడా కలిసి డిన్నర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళ సమక్షంలోనే, కుటుంబ సభ్యుల సమక్షంలోనే నియోజకవర్గ స్థితిగతులు కావచ్చు, నియోజకవర్గంలో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనే విషయం వాళ్ళతో మాట్లాడితే నిస్సందేహంగా ఇంటికి వెళ్ళిన తర్వాత చర్చించుకుంటారా లేదా? ఒకవేళ ఏదన్నా పొరపాట్లు ఉంటే ఆయన ఎత్తి చూపాడు అనుకోండి, కుటుంబ సభ్యులు కూడా తెలియనివి కూడా ఆయన ఎత్తి చూపాడు అనుకోండి, నిస్సందేహంగా వాళ్ళ చర్చ జరిగింది కదా. కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాత వీళ్ళు చేసే పొరపాట్లు ఏదైనా ఉంటే కుటుంబ సభ్యుల సమక్షంలో అది బయటకు వస్తే వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు కదా.
అవును. మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు కదా, వాళ్ళు కూడా దాంట్లో భాగస్వాములు అవుతారు కదా. ఇది చాలా మంచి పరిణామం, రైట్. చాలా అంటే చాలా మంచి పరిణామం. మీరు అన్నారు యువగళం పాదయాత్ర ద్వారా చాలా తెలుసుకున్నాడు, దాన్ని అమలు చేస్తున్నాడు అని. నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి అతని యొక్క పరిపాలన ఎంత కారణమో యువగళంలో లోకేష్ గారి పాదయాత్ర అంత ప్రభావం చూపింది. మొదలుపెట్టినప్పుడు మీరు అన్నారు లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిగా ఆయన గురించి రకరకాలుగా విమర్శలు చేశారు. ఆయన శరీర ఆకృతిని గురించి మాట్లాడారు, అవును. ఆయన మాటల గురించి మాట్లాడారు, ఆయన తిండి గురించి మాట్లాడారు. రకరకాలుగా ఆయన్ని రాజకీయంలో ఉంచి ఇతను మనకు రాజకీయాలు వద్దురా బాబు, మన పని మనం చేసుకుందాం, లేకపోతే మళ్ళీ తిరిగి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుందాం అనే విధంగా ఆయన మారతాడనుకొని, ఈ విమర్శలు తట్టుకోలేక రాజకీయాలు వదిలేస్తాడనుకొని చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి అతనే వారసుడు కాబట్టి అతన్ని రాజకీయాల్లో లేకుండా చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ప్రతి మాటని అతను ఒక పట్టుదలగా తీసుకున్నాడు, తను మలుచుకున్నాడు, ప్రజా సమస్యల గురించి తెలుసుకున్నాడు, పాదయాత్రలో అందరినీ కలిశాడు. దాన్ని ఇప్పటి వరకు నాకు తెలిసి ఆలస్యం ఎందుకైంది అంటే పెట్టుబడులు తీసుకొచ్చే క్రమంలో భాగంగా వాళ్ళు ఒక మాట ఇచ్చి ఉన్నారు కదా, 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పని. ఆ 20 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చేదానికి పెట్టుబడులు అయితే రావాలి కదా, పరిశ్రమలు రావాలి కదా, అప్పుడే కదా ఉద్యోగాలు వచ్చి. ఆ క్రమంలో దానికోసం ఈ సంవత్సరం 7 నెలలు దాని మీద కేటాయించారని అయితే నేను భావిస్తున్నా. ఇప్పుడు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ సమస్యలు, నియోజకవర్గ సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, శాసనసభ్యులకి ఏదన్నా ఇబ్బందులు ఉంటే దాని మీద, లేదు శాసనసభ్యులు పొరపాట్లు ఏదైనా చేస్తుంటే కుటుంబ సభ్యుల సమక్షంలోనే, అందరూ శాసనసభ్యుల సమక్షంలోనే దాంతో మాట్లాడుకొని వాళ్ళకి గైడెన్స్ చేసే విధంగా, వాళ్ళ మార్పు అంటే వాళ్ళలో మార్పు తీసుకొచ్చే విధంగా, ఎందుకు మారాలని చెప్పే విధంతో పాటు మీరు ఇలా చేయాలి అని చెప్పని మార్గదర్శకంగా నిలబడే విధంగా లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమం ఎన్నుకున్నాడని అయితే నేనైతే భావిస్తున్నా. ఇది నిజంగా చాలా మంచి పరిణామం. ఇదే విధంగా కొనసాగితే మీరు నేను ఇట్లా ప్రసార మాధ్యమాల ద్వారా ఆయన చెప్పేదానికంటే కూడా వాళ్ళ ద్వారానే తెలుసుకుంటే దీంట్లో చాలా ఉంటాయి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు చాలా కొత్త వాళ్ళు వచ్చారు, చాలామంది పార్టీతోటి వాళ్ళకి అనుబంధం చాలా తక్కువ. కార్యకర్తగానో నాయకుడిగానో వచ్చి ఈరోజు శాసనసభ్యులు అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. వ్యాపార రూపేణానో లేదా రకరకాలుగా ఈరోజు శాసనసభ్యులు అయ్యారు. పార్టీకి ప్రభుత్వానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రెండు జోడు గుర్రాలు లాంటివి కాబట్టి, కాడెద్దులు లాంటివి కాబట్టి, ఆ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకెళ్ళాలని చెప్పని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వివరించి చెప్తాడు. చెప్పడంలో మొహమాట పడ్డు, వినకపోతే చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడని చెప్పని హెచ్చరికలతో కూడినటువంటి కార్యక్రమం చేపడతాడని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.